హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో క్రిప్టోలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో నాతో పాటు మైనింగ్ చేస్తున్న చాలామంది కూడా పర్సనల్గా కాల్స్ చేసి కానీ లేకపోతే యూట్యూబ్ వీడియోస్లో కానీ లేకపోతే వాట్సాప్లో ఈ విధంగా మెసేజ్ చేసి ఒకే క్వశ్చన్ అడుగుతున్నారండి. అదేంటి అంటే, మనం క్రిప్టోలో మైనింగ్ చేస్తున్నాం కదా, అది కొంచెం స్లోగా ఉంది గ్రోత్ అనేది. సో దాంతోపాటు మనం మైనింగ్తో పాటు మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా ఒకటి ప్లాన్ చేసుకుంటే బెటర్, ఏమన్నా సజెషన్స్ ఉంటే ఇవ్వండి అనేసి అడుగుతున్నారనమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో అందరికీ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక విషయం కూడా తెలియజేయదలుచుకున్నానండి. అదేంటి అంటే, క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఈ వీడియో అనేది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే అండి. సో ఈ వీడియో ద్వారా నేను ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉంటే వాటి ద్వారా ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అది మీకు చెందిందే పూర్తిగా. సో ప్రాఫిట్ అయినా మీకే, లాస్ అయినా మీకే. ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రం చేస్తున్న వీడియో మాత్రమే. సో ఈ ప్లాన్ అనేది ఫాలో అవ్వాలా లేదా అనేది టోటల్గా మీ ఇంట్రెస్ట్ అనమాట. సో ఎవరైతే కొద్దిగా రిస్క్ తీసుకొని లాంగ్ టర్మ్లో క్రిప్టోలో చాలా తక్కువ అమౌంట్ తోటి ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ప్రాఫిట్ అనేది పొందాలనుకునే వాళ్ళకు ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను అనమాట. సో మీరు ఈ ప్లాన్ అనే దాన్ని వినే ముందు నేను ఇప్పుడు చెప్పిన విషయం ఏదైతే ఉందో అది ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇది ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైజ్ కాదు, జస్ట్ ఎడ్యుకేషనల్ వీడియో మాత్రమే. సో ఇప్పుడు మనం ఈ ప్లాన్ ఏంటి, అసలు ఈ ప్లాన్ గురించి లాంగ్ టర్మ్లో మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి క్రిప్టోలో అనేసి ఈ ప్లాన్ డిస్కషన్ కోసం ఈ వీడియో చేస్తున్నా. సో దీంట్లో మనం ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంటి అని అంటే, చాలా తక్కువ అమౌంట్ అండి. అది ఎంత అంటే 120 USDT తోటి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ 120 USDTని ఏ విధంగా యూజ్ చేయాలి మనం అనేసి తెలుసుకుందాం. సో ఈ 120 USDT మనం ఏదైతే ఈరోజు ఇన్వెస్ట్ చేస్తున్నామో ఇది దరిదాపు ఒక 6 months వరకు కొన్ని కాయిన్స్లో మనం ఇన్వెస్ట్ చేసి వదిలేస్తామండి. సో ఆ 6 months తర్వాత లేకపోతే 3 monthsలో ఎప్పుడైతే మనం ప్రాఫిట్లోకి వెళ్తామో అప్పుడు మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటాం. సో వీటిల్లో ఏముంటుంది, సో మొదటగా ఏం చేస్తాము అంటే 120 USDT మనం మీ బైనాన్స్ కానీ లేకపోతే బైబిట్ కానీ ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దానికి 120 USDT అనేది మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అనమాట. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ 120 USDT ఏదైతే ఉందో ఈ 120 USDTని 2 పార్టులుగా డివైడ్ చేస్తామండి. 2 పార్టులుగా డివైడ్ చేసి ఒక పార్ట్లో 60 USDT ఉంటుంది, ఇంకొక పార్ట్లో 60 USDT అనేది ఉంటుంది అనమాట. సో 60 USDT రెండుగా డివైడ్ చేసిన తర్వాత దాంట్లో నుంచి ఒక 60 USDT ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేస్తామంటే, ప్రస్తుతానికి మార్కెట్లో ఉండే ట్రెండ్ ప్రకారం సో మంచి గ్రోత్ ఏదైతే ఇస్తాయి అని అనుకుంటామో వాటిలలో ఒక 3 క్రిప్టో టోకెన్స్ లేకపోతే కాయిన్స్ అనే వాటిని మనం సెలెక్ట్ చేసుకుంటామండి. సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ దాంట్లో ఒక 20 USDT అనే దాన్ని ఇన్వెస్ట్ చేస్తాం. రెండో దాంట్లో కూడా ఇంకొక 20 USDT అనే దాన్ని ఇన్వెస్ట్ చేస్తాం. మూడో దాంట్లో కూడా ఇంకొక 20 USDT అనే దాన్ని ఇన్వెస్ట్ చేస్తాం. అంటే టోటల్గా మనము కేవలం మన దగ్గర ఉన్నటువంటి 60 USDTని 3 క్రిప్టో టోకెన్స్ లేకపోతే కాయిన్స్లో ఒక్కొక్క దాంట్లో 20 USDT లెక్కన ఇన్వెస్ట్ చేస్తామంటే అంటే సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి 120లో 60 USDT అనేది ప్రస్తుతానికి ఇన్వెస్ట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనము 60 USDT తీసుకుంటే దాన్ని ఇక్కడ 20 USDTగా మార్చి ఇన్వెస్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి అని అంటే, ప్రస్తుతానికి మనం బిట్ కాయిన్లో లేకపోతే క్రిప్టో కరెన్సీలో బుల్ రన్లో ఉన్నామండి. సో మేబీ ప్రస్తుతానికి బిట్ కాయిన్ రీసెంట్గా చాలా కరెక్షన్ అనేది అయిందనమాట. కరెక్షన్ అయ్యేసి దరిదాపు మనకు $72,000 నుంచి
తర్వాత కిందికి పడడం స్టార్ట్ అయ్యి ఇప్పుడు దరిదాపు $58,000 వరకు వెళ్ళిందనమాట. సో $58,000 వరకు కరెక్షన్ అయ్యేసి మళ్ళీ తిరిగి రైజ్ అవడం స్టార్ట్ అయింది. రైజ్ అయ్యి ఇప్పుడు దరిదాపు నిన్న మొన్న ఈ రోజులలో అరౌండ్ $65,000 ఏదైతే ఉందో $65,000 వరకు బీటీసీ అనేది బిట్కాయిన్ అనేది ఉందన్నమాట. సో ఇప్పటి నుంచి మేబీ బుల్ రన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. సో దానివల్ల మనం ఏదైతే యుఎస్డిటీ ఇన్వెస్ట్ చేయబోతున్నామో దాన్ని యావరేజ్గా 20-20-20 తీసుకొని ఒక 3 క్రిప్టో కరెన్సీ టోకెన్స్ లేకపోతే కాయిన్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేసిన తర్వాత సో బిట్కాయిన్ అనేది ప్రైస్ అనేది అలా పైకి వెళ్ళిపోతే మనకు కూడా మేబీ మన ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఒకవేళ అలా కాకుండా ఈ బీటీసీ అనేది ఇంకొక స్ట్రాటజీ ఉందండి. బిట్కాయిన్ అనేది మేబీ ఇప్పటి నుంచి మళ్ళీ కరెక్షన్ తీసుకొని $48,000 ఏదైతే ఉందో అక్కడికి వచ్చే ఛాన్స్ ఉందనేసి కూడా చాలామంది అంటున్నారు. సో అలాంటి టైంలో ఏం చేస్తాము అని అంటే స్టార్టింగ్లో మనం ఏదైతే $60 2020గా ఇన్వెస్ట్ చేసిన తర్వాత మిగిలిన $60 ఉన్నాయి కదా, ఆ $60 అయితే ఉన్నాయో ఆ $60 ఏం చేస్తాము అంటే ఒకవేళ బిట్కాయిన్ అనేది కరెక్షన్ అయిన తర్వాత అప్పుడు ఏ కాయిన్స్ అయితే ఎక్కువ కరెక్షన్ అయ్యాయి లేకపోతే అప్పట్లో అంటే ఒక 15 days లేకపోతే 1 month తర్వాత ఒకవేళ బీటీసీ అనేది లోవర్ ప్రైస్కి వస్తే ఇప్పుడుండే కరెంట్ ప్రైస్ కంటే $65,000 కంటే ఇంకా తక్కువకి వస్తే $48,000 ఆ టైం ఆ సిచ్యువేషన్కి వస్తే రిమైనింగ్ $60 మన దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ $60 తర్వాత మళ్ళీ ఒక 3 కాయిన్స్ సెలెక్ట్ చేసుకుంటామండి. అవి మేబీ ఇవే కాయిన్స్ అవ్వచ్చు లేకపోతే కొత్త కాయిన్స్ అయినా అవ్వచ్చు. సో అప్పుడు ఉండే ట్రెండ్ని బట్టి మళ్ళీ ఇంకొక 3 కాయిన్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఆ మూడిట్లో కూడా ఇంకొక 20 అనే దాన్ని మనం ఇన్వెస్ట్ చేసి యావరేజ్ చేస్తామండి. సో యావరేజ్ చేసిన తర్వాత మనం లాంగ్ టర్మ్లో డిసెంబర్ వరకు లేకపోతే అక్టోబర్ వరకు కానీ లేకపోతే డిసెంబర్ వరకు కానీ మనం ప్రాఫిట్లో వెళ్ళే వరకు కూడా వీటిని హోల్డ్ చేసి ఉంచుతాం. సో ఇదండి స్ట్రాటజీ. సో ఈ $20 యూజ్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే యాక్చువల్లీ మన దగ్గర బ్యాలెన్స్ అది అంటే మన వ్యాలెట్లో బ్యాలెన్స్ అనేది 100 ఉంటే ఎప్పుడైనా కానీ $100 ఉంటే దీంట్లో కేవలం 5 నుంచి 10% మాత్రమే మనం ఎనీ టైం 5 నుంచి 10% అంటే $5 నుంచి $10 మాత్రమే మనము ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఇప్పుడు అలా కాకుండా ప్లాన్ అనేది చేంజ్ చేసి కేవలం 10 కంటే ఎక్కువ $20 ఎందుకు యూజ్ చేస్తున్నాం, దానికి రీజన్ ఏంటి అని అంటే మనం బేర్ మార్కెట్లో లేము, బుల్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి. అదే మనం బేర్ మార్కెట్లో ఉంటే మన దగ్గర ఉండేటటువంటి పోర్ట్ఫోలియోలో $100 ఉంటే $100 నుంచి కేవలం 5 నుంచి $10 మాత్రమే, అది కూడా అన్ని కాయిన్స్ కాదు 1 or 2 కాయిన్స్లోనే ఎప్పుడైనా కానీ బేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం. కాకపోతే ఇప్పుడు బుల్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి అంత తక్కువ అమౌంట్ $5 నుంచి $10 ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళితే బుల్ మార్కెట్లో మనకు ప్రాఫిట్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఇప్పుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి మన గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉండబోతుంది. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తాము అని అంటే ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి $120 ఏవైతే ఉన్నాయో మనం అరేంజ్ చేసుకుంటే $120 నుంచి 3 టోకెన్స్ సెలెక్ట్ చేసుకొని 3 కాయిన్స్ లేకపోతే 3 టోకెన్స్ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క దాంట్లో 20 ఇన్వెస్ట్ చేస్తామండి. సో ఒకవేళ ఇది ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా బిట్కాయిన్ అనేది పైకి వెళ్ళిపోయి మన కాయిన్స్ కూడా పైకి వెళ్ళిపోతే రిమైనింగ్ $60 ఏం చేసుకోవాలనేసి చాలామంది క్వశ్చన్ వస్తుంది. సో అలాంటప్పుడు మన మార్కెట్ స్ట్రాటజీ అనేది మూవ్ చేసుకొని అప్పుడు ఏవైనా మార్కెట్లోకి ఎక్కడి నుంచి అయినా సజెషన్స్ వస్తే ఈ కాయిన్స్ మనకు మంచిగా వర్కౌట్ అవుతాయి అనేసి వస్తే ఇమీడియట్గా కావాలంటే ఈ మూడిట్లోనే కాకుండా ఇంకొక ప్లస్ ఎక్స్ట్రా 3 కాయిన్స్ కానీ టోకెన్స్ కానీ మనం సెలెక్ట్ చేసుకొని ఆ రిమైనింగ్ $60 ఏ అయితే ఉన్నాయో అవి కూడా ఇన్వెస్ట్ చేస్తామన్నమాట. సో ఇది ప్లాన్ అండి. ఈ ప్లాన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం డిస్కస్ చేసామో ఈ ప్లాన్ని మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నాము అంటే ఏ ఎక్స్చేంజ్ యూజ్ చేయబోతున్నాము అనేసి కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
సో ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి 120 USDT ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని మనం మన బైబిట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాంట్లో చేయబోతున్నామండి. ఎందుకంటే బైనాన్స్ అనేది కొంతమంది దగ్గర ఉంది, కొంతమంది దగ్గర లేదు. సో ఇంకా ప్లే స్టోర్లో అవైలబిలిటీ లేదు కాబట్టి బైబిట్ ఎక్స్చేంజ్ మనం యూజ్ చేసి వాటిలలో ది బెస్ట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయబోతున్నాం. సో ఇది డిస్కషన్, ఇప్పుడు ప్లాన్ డిస్కషన్ అనేది జరిగిందండి. దీని తర్వాత మనకు నెక్స్ట్ వీడియోలో మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి 120 USDT ఏదైతే ఉందో ఆ 120 USDTని P2P ట్రేడింగ్ యూజ్ చేసి ఏ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేసి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఒకవేళ P2P ట్రాన్స్ఫర్ అనేది ఎవరైనా, వీడియో అయితే నేను ఖచ్చితంగా చేస్తాను P2P ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేసుకోవాలి అనేసి. ఒకవేళ P2P ట్రాన్స్ఫర్ అనేది ఎవరైనా చేసుకోలేకపోతే వాళ్ళు ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజెస్ ఏమైనా ఉంటే వాటిని యూజ్ చేసి యూజ్ చేసి మనం 120 USDT వర్త్ 120 USDTని ఏ విధంగా బై చేసుకోవాలి, బై చేసుకున్న తర్వాత మన ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజ్ నుంచి బైబిట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది కూడా కుదిరితే ఒక వీడియో అనేది చేద్దాం. సో ఇప్పుడు మీకు టోటల్గా ప్లాన్ అనేది అర్థమై ఉంటుంది అనుకుంటాను. సో ఈ మొదటి వీడియోలో ఏం జరిగింది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వీడియోలో ప్లాన్ అనేది డిస్కస్ చేశామన్నమాట. రెండో దాంట్లో USDT అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తాము రెండో వీడియోలో డిస్కస్ చేద్దాం. మూడో వీడియోలో ఏ కాయిన్స్ లేకపోతే టోకెన్స్ వేటిల్లో మనం ఏ విధంగా ఆ కాయిన్స్ లేకపోతే టోకెన్స్ని ఏ విధంగా బై చేస్తున్నాం అనేసి మనం 3, 4, 5 వీడియోస్లలో తెలుసుకుందాం. సో ఇంతేనండి. సో ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నేను ఏదైతే అనుకున్నానో చాలామంది మన వాళ్ళు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ కోసం నేను డిజైన్ చేసినటువంటి ప్లాన్ అన్నమాట. సో ఇది టోటల్గా ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. మీకు నచ్చితేనే అది మీ రిస్క్ అన్నమాట, మీ ఓన్ రిస్క్. ఏదైనా కానీ క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఓన్ రిస్క్. సో రిస్క్ చేస్తేనే మనం వెళ్ళగలము అన్న ఉద్దేశం అనే మైండ్ సెట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు మాత్రం ఈ జర్నీలో నేను ఇచ్చేటటువంటి నెక్స్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అయ్యి మీ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్లో మీ పర్సనల్ గ్రోత్ కోసం ఇంప్లిమెంట్ చేసుకోండి. సో ఈ వీడియో ఇంతేనండి, ఇంతటితో ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.